ఆ పని చేయకపోతే మోడీని కూడా ఉతికి ఆరేస్తా అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. వివరాలని చూస్తే రాష్ట్ర అభివృద్ధి కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశాను అని చెప్పారు. ప్రధానికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని తాను నమ్ముతానని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. మన మంచితనం చేతకానితనం కాదని, మనం అడిగిన పనులు చేయకపోతే మోడీని కూడా ఉతికి ఆరేస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా అని చెప్పారు. కేసీఆర్ లాగా రాష్ట్రాన్ని మోడీ మోకాళ్ల దగ్గర పెట్టబోను అని హామీ ఇచ్చారు. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం 2 నెలలకే పడగొడతామని అంటున్నారని సీరియస్ అయ్యారు. పేదల ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.